రేపు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ను ప్రవేశపెట్టబోతుంది. అయితే ఈ బడ్జెట్ పైన తెలుగు రాష్ట్రాలు ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నాయి. 9వ బడ్జెట్ను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టబోతున్నారు. అయితే ఈసారి బడ్జెట్ పైన తెలుగు రాష్ట్రాలు ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నాయి. పెండింగ్ ప్రాజెక్టులపైన కేటాయింపులపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతుంది. ప్రభుత్వం ప్రవేశపెట్టబోతున్నటువంటి బడ్జెట్ పైన 9వ మరీ ముఖ్యంగా ఈసారి ఎలా ఉండబోతుంది? ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత 9వ ప్రవేశపెట్టబోతున్నటువంటి బడ్జెట్ కాబట్టి కేంద్ర ప్రభుత్వంలో మొత్తం పన్ను రాబడులు అదేవిధంగా పన్ను వ్యయాలు ఏ విధంగా చూపించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఈసారి బడ్జెట్లో సామాన్య మధ్యతరగతి పేద ప్రజలకు ఉపయోగకరంగా ఎలాంటి కీలకమైనటువంటి పథకాలను ప్రవేశపెట్టబోతున్నారు? 2026లో ఆదాయ పన్ను విధానంలో ఏమైనా మార్పులు తీసుకురాబోతున్నారా? సో ఇన్కమ్ ట్యాక్స్లో మార్పులు తీసుకువచ్చేటువంటి అవకాశాన్ని పరిశీలిస్తే సామాన్య మధ్యతరగతి ప్రజలకు ఎంతవరకు ఊరట కలిగించేటువంటి అవకాశం కనబడుతుంది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా రెండోసారి ఒక మహిళ బాధ్యతలు స్వీకరించిన తర్వాత నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టబోతున్నటువంటి 9వ బడ్జెట్ ఇది. తొలిసారిగా ఆదివారం ప్రవేశపెట్టబోతున్నారు ఈ బడ్జెట్లో ప్రణాళిక వ్యయం, ప్రణాళికేతర వ్యయం ఏ విధంగా కేటాయించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. మరి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో అనేక పెండింగ్ అయినటువంటి ప్రాజెక్టులు ఉన్నటువంటి నేపథ్యంలో వీటికి కేటాయింపులు ఏ విధంగా ఉండేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఈసారి ఎన్నికలు జరిగేటువంటి ప్రధానమైనటువంటి రాష్ట్రాలకు అగ్రతాంబూలం ఇచ్చేటువంటి అవకాశం ఏమైనా ఉందా? ఇలాంటి అనేక ప్రశ్నల మీద మనతో పాటు విశ్లేషణ చేయడానికి ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు మనతో పాటు అందుబాటులో ఉన్నారు. రామ్మోహన్ రావు గారు నమస్తే అండి. నమస్కారం సిరాజ్, చెప్పండి. రామ్మోహన్ రావు గారు, ఈసారి బడ్జెట్ కి సంబంధించి అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ముందుగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితిని ఒకసారి మనం డిస్కషన్ చేసిన తర్వాత తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అంశాలను ప్రధానంగా చర్చిద్దాం. సో దేశవ్యాప్తంగా ఈసారి పన్ను విధానంలో ఏమైనా సంస్కరణలు తీసుకురాబోతున్నారా? ఆర్థిక మంత్రి ఎలాంటి ఉపశమనం కలిగించేటువంటి అంశాలను బడ్జెట్లో ప్రవేశపెట్టబోతున్నారు అనే దాని మీద ఉత్కంఠ కొనసాగుతుంది. సో 2026-27 యూనియన్ బడ్జెట్ని ఎలా చూడాలంటారు? సిరాజ్ గారు, మీకు అట్లాగే మెగా న్యూస్ ప్రేక్షకులు నమస్కారం. దేశ బడ్జెట్ అనగానే అందరి ఆశలు రెక్కలు విప్పుతాయి. ఒక రకంగా చెప్పాలంటే మా రాష్ట్రానికి ఎంత వస్తుంది, ముఖ్యంగా నాకు ఎంత వస్తుంది అనే ఒక రకంగా చెప్పాలంటే ప్రజల ఆశలు చాలా గమ్మత్తుగా ఉంటాయి. ముఖ్యంగా సామాన్య ప్రజల ఆశలు ఏంటంటే ఆదాయ పన్ను మీద ఏమైనా రాయితీ వస్తుందా, ఉద్యోగ వర్గాలు ఆలోచించేది, లేకపోతే పన్ను కట్టే వర్గాలు ఆలోచించేది అది. దీనికంటే దేశ ఉజ్వల భవిష్యత్తుకు మిగతా అంశాలు కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. ముఖ్యంగా నిర్మలా సీతారామన్ గారు ఇప్పటికి 8 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు. 9వ ప్రవేశపెట్టబోతున్నారు ఒక మహిళ. అట్లాగే రెండోసారి ఎన్నికైన తర్వాత మళ్ళీ రెండో బడ్జెట్ కనుక అభినందించాలి. గతంలో బడ్జెట్ ప్రవేశపెట్టిన వారితో సమానంగా అతి త్వరలో దాన్ని దాటి కూడా పోతున్నారు. ఇక బడ్జెట్ ఆశలు చూసుకుంటే పెడతానంటే ఆశ, కొడతానంటే భయం అనేది ఉంటుంది. దేశ ఆర్థిక స్థితిలో చాలా మార్పులు రావాల్సి ఉన్నది వస్తాయి అంటున్నాను. కానీ నేనేమంటున్నానంటే ఈ బడ్జెట్ పెద్దగా నేనైతే ఆశిస్తలేను. పోయినసారి బడ్జెట్ లాగానే ఉంటదేమో, అంతకన్నా పెద్దగా తేడా ఉండకపోవచ్చు, అంకెలు అటు ఇటు తారుమారు అవుతున్నది తప్ప ఏం లేదు నేను అనుకుంటున్నాను. అంటే నిరాశ కాదు, కానీ అంతకంటే అవకాశాలు కూడా లేవు అనుకుంటున్నాను నేను. ఒకటి. రెండోది ఏంటంటే దేశవ్యాప్తంగా 2-3 సవాళ్లు ఉన్నాయి. ఒకటి, ఆర్థిక అసమానతలు బాగా పెరుగుతున్నాయి సిరాజ్. అంటే ఉన్నవాడు అవుతున్నాడు, లేనివాడు అవుతున్నాడు. ఆర్థిక అసమానతలు ఎంత పెరుగుతున్నాయంటే 1% ధనవంతుల దగ్గర 45% సంపద మొత్తం కేంద్రీకృతమైంది ఇవాళ. చూడండి మీరు, అదాని అంబానీ ఆస్తుల నుంచి మొదలుకుంటే 10 లక్షల కోట్లకు చేరువలో అదాని అంబానీ ఉన్నారు. ఒకరేమో 9 లక్షల చిల్లర కోట్లు, 8.5 లక్షల చిల్లర కోట్లు అదాని అంబానీ ఇవాళ పెద్ద ఎత్తున ఇవాళ ఆర్థిక స్థితిలో టాప్ లో ఉన్నారు. టాప్ 10 తీసుకుంటే సుమారు 50% వరకు ఈ టాప్ 10 వాళ్ళ దగ్గర మొత్తం సంపద మొత్తం కేంద్రీకృతమైంది. అంటే 1% సంపద, 1% పెద్దల దగ్గర 50% వరకు సంపద కేంద్రీకృతమైంది. మిగతా 50%లో మధ్యతరగతి, ఎబో మిడిల్ క్లాసు ఇవి పోతే కేవలం 50% పేదల దగ్గర కేవలం 5% సంపద మాత్రమే ఉన్నది. చూడండి అంటే ఎంత తేడా ఉంది చూడండి. అంటే ఇంత ఆర్థిక అసమానత పెడుతుంటే మనకు ఆకాశ హార్మయాలు ఒకవైపు, పూరి గుడిసెలు ఒకవైపు అనే పరిస్థితి ఉంది. కనుక దీన్ని తగ్గించడానికి ఏమైనా ప్రయత్నాలు చేస్తాయా ఈ బడ్జెట్ అని చూడాలి మనం. అంటే అంతిమంగా ఎక్కువ జనాభాకు లాభం జరిగే చర్యలు లేకుంటే ఈ బడ్జెట్ నిరర్థకంగా మారుతున్నారు. ఇవాళ 50% పూరెస్ట్ ఉన్నారు కదా, వీళ్లకు ఈ బడ్జెట్ ద్వారా ఉపశమనం కలుగుతుందా లేదా అని ఆలోచన చేస్తే నాకైతే నిరాశనే ఉంది. ఏ ప్రభుత్వాన్ని, బీజేపీ ఉండొచ్చు, అంతకుముందు కాంగ్రెస్ ఉండొచ్చు, వీళ్ళ ధోరణిని చూస్తుంటే మాత్రం మళ్ళీ ఉన్నవాడికి దోచిపెట్టే అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. ఉదాహరణకు మనకు నిన్నగాక మొన్న యూరోపియన్ యూనియన్ తో ఒక డీల్ కుదుర్చుకున్నాం. ఇంకా కొంచెం చెడ్డలో మంచి ఏంటంటే $25,000 కంటే ఎక్కువ మొత్తంలో ఎక్కువ ధర ఉన్న కార్లకు మాత్రమే సుంకాలు తగ్గించిన
తగ్గిస్తాం, ఎంతకంటే లోపల తగ్గించలేదు అన్నాడు కనుక మన చిన్న కాళ్ళ పరిశ్రమ దెబ్బతినదు, ముఖ్యంగా మధ్యతరగతి వీళ్ళకి కూడా పెద్ద నష్టం కాదు. కానీ అట్లా చూసుకుంటే పెద్దలకైతే ఎవడు 25 లక్షల కంటే 30 లక్షల కంటే ఎక్కువ ధర ఉన్న కార్లు ఎవరు దిగుమతి చేసుకుంటారు? పెద్దలు దిగుమతి చేసుకుంటారు కదా. మనం అటువంటి లాభం చేసినట్టే కదా. అంటే మనం ఈ బడ్జెట్ లో చూడాల్సింది ఏంటంటే కార్పొరేట్లకు మనకు పెద్ద పెద్ద వ్యాపార సంస్థలకు లాభం ఎంత జరుగుతుంది, చిన్న దానికి ఎంత జరుగుతుంది. అంటే చాలా వరకు సిరాజ్ మనకి ఏముంటుంది అంటే చిన్న వాళ్ళకి లాభం జరిగేది చాలా తొందరగా తెలుస్తుంది. ఉదాహరణకు మీరు అన్నారు మీ ఎంట్రీలో ఆదాయ పన్ను పరిమితి ఏమైనా పెంచరు అంటే ఈజీగా తెలుస్తుంది కనుక బయటకు. నిజంగా పెంచితే నష్టం లేదంటున్నాడు. ఆదాయ పన్ను పరిమితి ఇవాళ రేపు మామూలు చిరుద్యోగి కూడా ఆదాయ పన్ను పరిధిలోకి వచ్చేసారు, సమస్య లేదు. ఆఖరికి 4th క్లాస్ ఎంప్లాయీ కూడా ఆదాయ పన్ను పరిధిలోకి వచ్చారు. కానీ ఆదాయ పన్ను ఎగ్గొట్టే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వేల లక్షల కోట్ల మంది ఉన్నారు కదా. ఇప్పటికి కూడా కేవలం 6 కోట్ల మంది మాత్రమే ఆదాయ పన్ను కట్టడానికి నమోదు చేసుకునేవాళ్ళు, కడతలేరు వాళ్ళందరూ కూడా. చాలా వరకు కట్టి మళ్ళీ రియంబర్స్మెంట్ వెనక తీసుకునే రిటర్న్ వచ్చే ఆదాయ పన్ను చాలా మందికి ఉండేది. ఇవన్నీ ఇన్ని స్లాబులు ఒక మాట ఏంటంటే ఈ మధ్య కేంద్ర ప్రభుత్వం మంచి పని ఏంటంటే స్లాబులు తగ్గించడం, దాని ద్వారా పన్నుల వసూలు సులభంగా చేయడం మంచిది అంటున్నారు. కానీ ఇంకా కూడా చేయాల్సింది ఏంటంటే పన్నుల కట్టే వాళ్ళ సంఖ్య పెంచాలి, పెంచే క్రమంలో ఇంకా మనం ఇంక్లూడ్ చేయాలి. వాళ్ళకు అంటే తక్కువ పన్నులతో ఉంటే ఇప్పుడు ఏం జరుగుతుంది. ఒకనాడు ఆదాయ పన్ను అంటే ఆదాయ పన్నులో కూడా సంస్కరణ అవసరం కనుక ఈ 2 విషయాలు చెప్తున్నాడు. గతంలో ఆదాయ పన్ను మనం స్వాతంత్రం వచ్చిన కొత్తలో చూస్తే 97.5% పోయేది. ₹1,00,000 ఆదాయం సంపాదిస్తే 97,500 అంటే 95% పన్ను ఉండేది, 2.5% దానికి పన్నుకు ఫీజు ఒకటి ఉండేది. ఈ 2 కలిస్తే 97.5 పోయేది. ఇప్పుడు మాక్సిమం పన్ను అంటే మన సరళీకరణ వల్ల ఏమైందంటే మాక్సిమం ఆదాయ పన్ను 30% వచ్చేసింది. ఇప్పుడు చూస్తున్నాం కదా, మాక్సిమం ఎంత సంపాదించినా 30% కన్నా కట్టాల్సి అవుతుంది. దీన్ని నేను ఇంకా తగ్గించాలంటున్నాను. ఎప్పుడు కూడా పన్ను కట్టేవాడికి నేను సంపాదించి మొత్తం ప్రభుత్వాన్ని కడుతున్నా అనే దానికంటే సంపాదించిన దానిలో 10-15% కట్టమంటే ఆనందంగా సంతోషంగా కడితే ఎవ్వరు కూడా ఎగబెట్టడానికి ప్రయత్నం చేయరు. మన దేశంలో దౌర్భాగ్యం ఏంటంటే నేను అడ్వకేట్, మాకు CA చదివిన అడ్వకేట్లకు చాలా వాళ్ళకి గిరాకీ ఉంది. ఏమని ఈ పన్ను ఎట్లా కొట్టవచ్చు మీరు చెప్పండి, నేను ₹1,00,00,000 సంపాదించిన ఈ కోటిలో అతి తక్కువ పన్ను ఎట్లా కట్టవచ్చు, ఏమేమి దొంగతనం చేస్తే వస్తుంది అని చెప్పి మనకు CAలందరూ అటువంటి వాళ్ళు కాదు, నేను స్పష్టంగా చెప్తాను. కానీ అట్లా మనకు వ్యతిరేక భావన అంటే పన్ను ఎగ్గొట్టడానికే మనం అడ్వకేట్ని పెట్టుకునే పరిస్థితి తయారైంది కదా. అదే కనుక కొన్ని అభివృద్ధి చెందిన దేశాలు నేను పన్ను ఒకవేళ నోటీసు నాకు రాకుండా ఉండడానికి, పన్ను సక్రమంగా చెల్లించడానికి ఎలాంటి మార్గాలు ఉన్నాయి, ఎట్లా నేను ఒక్క పన్ను పరిధిలోకి వచ్చిన దానిలో ఎక్కడ పొరపాటు జరగకుండా ఏం చేయాలని అక్కడ అడ్వకేట్లను సంప్రదిస్తున్నారు. దీనికి ఉన్న తేడా. ఎప్పుడైనా అధిక భారం వేస్తే పన్నులు ఎగబెట్టడానికి ప్రయత్నం చేస్తారు. ఒకవేళ CAలను కానీ వీళ్ళని నియమించుకొని దీని ద్వారా వాళ్ళకి ఫీజులు చెల్లించి ₹1,00,00,000 తప్పిస్తే వాళ్ళకు కూడా ఫీజులు ఇవ్వాల్సి ఉంటుంది కదా. ఇవన్నీ కంటే నిజాయితీగా కడితే మనకు CAలు అవసరం లేదు, వాళ్ళే వచ్చి అసెస్మెంట్ చేసుకుంటే తీసుకుపోతారనే సులభతరమైన పద్ధతులు చేస్తే ఆదాయ పన్నులో కూడా చాలా సంస్కరణ చేయాల్సిన అవసరం ఉంది అంటున్నాను. ముఖ్యంగా ఈ బడ్జెట్ లో మన దేశవ్యాప్తంగా చూస్తే మన మార్కెట్ సరళీకరణ జరిగే అవకాశం ఉందనుకుంటున్నాను నేను. కొన్ని ధరలు తగ్గొచ్చు, కొన్ని పెరగొచ్చు. కానీ ఏమైనా సరే సామాన్యుడికి మేలు చేసే బడ్జెట్ గా ఉండాలంటే 50% పేదలకు ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తారు, ఎట్లాంటి మీరు సంపద పంపిణీ చేస్తారని స్పష్టంగా చెప్తున్నా. ఇవాళ సంపద పునః పంపిణీ జరగకుండా మీరు ఉన్నవాడు ఆర్థిక అసమానతలు బాగా పెరిగితే అంకుర్ సినిమాలో కదా అద్దాల గదికేసి ఒక పిల్లవాడు రాయి కొట్టినట్టే ఇవాళ పేదలు తిరగబడతారు. ప్రభుత్వాల మీద ఎప్పుడైనా సరే ఇటువంటి ఆర్థిక విధానాల వల్ల నష్టపోయే ప్రజలు ఏకమవుతారు అంటున్నారు. ఎందుకంటే అంతిమంగా ఈ బడ్జెట్ లో మనం కోరుకునేది సామాన్య ప్రజలకు మేలు జరిగే బడ్జెట్ కావాలని కోరుకుందాం. దాంతో పాటు వాళ్లకు అంటే గాంధీ గారే ఒక మంచి మాట అన్నారు. ఏమనంటే మీరు ఏదైనా పని తలపెట్టినప్పుడు ఆ సమాజంలో ఉన్న అత్యంత పేదవాడు, బలహీనుడు వారి వరకు చేరుతుందా, వారికి లాభం జరుగుతుందా ఆలోచించి ఆ పని మొదలు పెట్టమన్నారు. నిర్మలా సీతారామన్ గారు రేపు బడ్జెట్ పెట్టబోతున్నారు. ఆదివారం నాడు నిన్ననే ఆర్థిక సర్వే కూడా చెప్పింది కదా. ఆర్థిక సర్వేలో చాలా అంశాలు, కీలకమైన విషయాలు ప్రస్తావించింది. వాటిని దృష్టిలో పెట్టుకొని ఆర్థిక అసమానతలు రూపొందించడానికి అత్యంత పేదవాడికి, బలహీన వర్గాలకు మేలు చేసే బడ్జెట్ గా ఉండాలని ఆశిద్దాం. ఉండకపోతే ఖచ్చితంగా రేపు పోస్ట్ మార్టం చేస్తాం మనం దాన్ని. రామ్మోహన్ రావు గారు, ఇంకో ప్రధానమైనటువంటి అంశం తెలుగు రాష్ట్రాలకు ఎలాంటి కేటాయింపులు జరగబోతున్నాయి. ఇప్పుడు ఇదే హైలైట్గా మారుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆంధ్రప్రదేశ్లో పెండింగ్ ప్రాజెక్టులు పోలవరం, అమరావతి దగ్గర నుంచి మొదలుపెట్టేసి రాష్ట్రం ప్రతిపాదించినటువంటి అనేక అంశాలు ఉన్నాయి. మరోవైపు తెలంగాణలో కూడా విభజన చట్టంలో ఉన్నటువంటి ప్రధానంగా పేర్కొన్న కేంద్ర సంస్థల దగ్గర నుంచి రీసెంట్గా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మెట్రో డెవలప్మెంట్స్ వరకు ఇలాంటి అనేక పెండింగ్ అంశాలు కూడా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వానికి వినతులు అయితే వెళ్ళినాయి. ఎలాంటి కేటాయింపులు ఉండేటువంటి అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు?
ఈసారి దుర్మార్గం ఏంటంటే సిరాజ్ మనకు ఎక్కడ మొట్టమొదటి బడ్జెట్ కంటే ముందు ఆయా రాష్ట్రాల ఎంపీలతో ఆర్థిక మంత్రి కానీ లేకుంటే శాఖ అధికారులు కానీ సమావేశం కావాలి. ఇది కాలేదు ఈసారి. దుర్మార్గం అంటున్నాను. అయి ఉంటే మన కోరిక చెప్పేవాడు. ఇప్పుడు అడగంది అమ్మాయినే పెట్టదు కదా, మరి మన అమ్మ అడగాలి కదా. అడగకపోయినా సరే మన ప్రతిపాదన మన ఆర్థిక శాఖ నుంచి, ఉభయ తెలుగు రాష్ట్రాల ఆర్థిక మంత్రుల నుంచి, ఆర్థిక శాఖ నుంచి ప్రతిపాదనలు పోయినాయి. మీరు అన్నట్టే చాలా అంశాలలో మనం అడుగుదాం స్పష్టంగా. కానీ అడిగితే ఇచ్చేవాడు ఉండాలి కదా, పైనుంచి వడ్డించేవాడు మనవాడు కావాలి కదా అంటున్నారు. కొంతవరకు మనకు చాలా ఒక అపోహ ఏంటంటే డబుల్ ఇంజన్ సర్కార్ ఉంది కదా, ఆంధ్రప్రదేశ్కి అద్భుతంగా ఏమో వచ్చేస్తున్నాయి. ఏమీ వస్తలేవు. కానీ కేవలం ఏంటంటే రొటీన్ గా వచ్చేటివి కూడా సరిగ్గా వస్తూనే ఉంటున్నాడు. ఇప్పుడు అమరావతి రాజధాని పూర్తి కావాలి, కానీ ఏం చేశారు వాళ్ళు? గ్రాంట్ ఇవ్వాల్సిన దాన్ని వాళ్ళు అప్పు తెచ్చుకోమంటున్నారు. ఉదాహరణ ఆంధ్రప్రదేశ్ నుంచి మొదలు పెడతారు. రెండోది పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి అవసరమైన నిధులు ఇస్తున్నారు, దానిలో ఏం లేదు ఇస్తున్నారు. కానీ ఇతర మనం ఏదైతే రామాయపట్నం పోర్టు కానీ, లేకపోతే మనకు దుగ్గరాజపట్నం పోర్టు కానీ, లేకపోతే మన కడప ఉక్కు కర్మాగారం ప్రతిపాదన ఎక్కడ పోయిందో తెలియదు కదా. 5వసారి 6వసారి శంకుస్థాపన చేశారు చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి. రెడ్డి వచ్చే మొదలైన ప్రతిసారి కొత్త ముఖ్యమంత్రి రావాలని మళ్ళీ శంకుస్థాపనలు జరగడం చూస్తున్నాం. కనుక వీటి విషయంలో ఏమనుకుంటున్నారు అనే దాని నుంచి తేలాలంటున్నారు. ఇక మనకు తెలంగాణ విషయానికి వస్తే, మీరు అన్న మెట్రో రైలు విస్తరణ ఒక్క కిలోమీటర్ కూడా విస్తరణ చేయాలి ఇంతవరకు. ఇది ఈ 12 ఏళ్ళుగా చూస్తే. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ప్రతిపాదించిందో అన్ననే ఇంకా 6 కిలోమీటర్లు బాకీ ఉన్నది. మనకు మన గౌలిగూడ మన బస్ స్టాండ్ నుంచి మొదలుకొని మనకు ఫలక్నామా వరకు పోయింది అంటే అది అట్లాగే పెండింగ్ లో ఉంది. 2వ దశ 3వ దశ కూడా చాలా ప్రతిపాదనలు పెట్టినాం. అవి ఎక్కడ ఉన్నాయి, అతిగతి లేదు వాటికి. రెండోది రీజనల్ రింగ్ రోడ్ ఎప్పుడు 10 ఏళ్ల క్రితం మంజూరైంది, ఇవాళ కాదు నిన్న కాదు, 2017లో మంజూరైంది. 2017 అంటే 26-9 ఏళ్ల క్రితం మంజూరైన దాని గురించి అతిగతి లేదు. ఉత్తర భాగానికి మనకు అది కూడా ఇచ్చేశారు, ఏది నెంబర్ కూడా ఇచ్చారు, జాతీయ రహదారి నెంబర్ కూడా ఇచ్చారు. ఏది మనకు సంగారెడ్డి నుంచి చౌటుప్పల్ వరకు. దాని సంగతి ఏమో తెలవలేనంత వరకు. దక్షిణ రింగ్ రోడ్డుకు రేవంత్ రెడ్డి గారు ఇటు అన్నారు శేషపించలు పడ్డారు, దానికి కూడా దిక్కు చేసలేదు. అట్లాగే మనకు ఈ మొత్తం ప్రతిపాదనలు మెట్రో, అట్లాగే దీనిది విశాఖ మన అంటే వరంగల్ కోచ్ ఫ్యాక్టరీ గురించి ఏమైందో తెలియదు. మళ్ళీ రైల్వే నెట్వర్క్ గురించి మాట్లాడుకుంటే కూడా మనకు తెలంగాణ రామ్మోహన్ రావు గారు, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి, సో లాస్ట్ బడ్జెట్ అన్నారు, ఇది బీహార్ బడ్జెట్ అన్నారు, లేదా ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ అన్నారు, కూటమిలో కీలకంగా ఉన్నాయి కాబట్టి ఆంధ్ర బీహార్కి అగ్రతాంబూలం ఇచ్చేలు ఈ 2 రాష్ట్రాలు దేశంలో ఉన్నాయా అనేటువంటి విమర్శ కూడా ఉత్తరాది రాష్ట్రాల నుంచి వచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వాల నుంచి కూడా. సో ఈసారి ఎన్డీఏ కూటమిలో కీలకంగా ఉన్నాయి కాబట్టి ఈ రాష్ట్రాలకి ఎలాంటి ప్రాధాన్యత ఉండేటువంటి ఛాన్స్ ఉంటుంది అనుకోవాలి, లేదా ఎన్నికలు జరగబోతున్నటువంటి రాష్ట్రాలకి ఏమైనా కీలక పాత్ర ఉండే ఛాన్స్ ఉందా? ఇప్పుడు ఈ రెండింటి పని అయిపోయింది, పెద్దగా అవసరం అయింది, అవసరం తీరింది అంటున్నాను. పోయినసారి ఎలక్షన్ బడ్జెట్ ఎందుకన్నామంటే బీహార్ ఆంధ్రప్రదేశ్ దాని ఎన్నికల తర్వాత వెంటనే కూడా కనుక కొంతవరకు జరిగింది. ఎందుకంటే ప్రభుత్వం 2 రాష్ట్రాల మీద ఆధారపడదు కనుక. ఇప్పుడు స్పష్టంగా మీరు అనేది రెండవది జరుగుతుంది సిరాజ్. ఒకటి పశ్చిమ బెంగాల్లో కొంతవరకు మేలు చేసే ప్రయత్నం చేస్తారు. అట్లాగే తమిళనాడు, కేరళ, అట్లాగే పుదుచ్చేరి, ఈ 4 రాష్ట్రాలు ఎన్నికలు జరగమున్నాయి. కానీ ఈ 4 రాష్ట్రాలలో మిగతా 3 రాష్ట్రాల్లో బీజేపీకి పెద్ద స్టేక్స్ ఏం లేవు. కేరళలో కానీ అటు పక్కన కేరళలో కొంత ప్రయత్నం చేస్తున్నారు, తమిళనాడులో అయితే లేదు. తమిళనాడు విజయ్ కలుస్తారా, రేపు ఏం జరుగుతారు. మొత్తం మీద పశ్చిమ బెంగాల్ కానీ అన్ని ప్రతిపక్ష రాష్ట్రాలు ఇప్పుడు ఇవన్నీ కూడా వాళ్ళ ఓ రకంగా చెప్పాలంటే బీజేపీకి ఒక్కటి కూడా వాళ్ళ సొంత రాష్ట్రం లేదు, వాళ్ళ సొంతంగా అధికారంలోకి వచ్చే ప్రసక్తి అసలు లేదు. కానీ ఒక్కటి మాత్రం ఏంటంటే మన పశ్చిమ బెంగాల్లో మాత్రం ఖచ్చితంగా ఈసారి బీజేపీ గెలవాలని కోరుకుంటుంది కనుక పశ్చిమ బెంగాల్కి ఎక్కువ మేలు చేసే అవకాశం చేస్తారు. ఎందుకంటే దక్షిణ భారతదేశంలో నేను చెప్పిన కేరళ కానీ తమిళనాడు కానీ పుదుచ్చేరిలో పెద్ద అవకాశాలు లేవు కనుక వీటికి పెద్దగా మేలు చేయకపోవచ్చు. కానీ పశ్చిమ బెంగాల్కు మాత్రం ఈసారి వరాల జల్లు కురుస్తుందని నేను అనుకుంటున్నాను. తప్పక అది కూడా ఒక రకంగా శుభసూచకం. ఎందుకంటే ప్రతిపక్ష పార్టీ అధికారంలో ఉంది కనుక తృణమూల్ కాంగ్రెస్ నేత గట్టిగా ధీటుగా ఎదుర్కొంటుంది కనుక కమ్యూనిస్టులు కాంగ్రెస్ వాళ్ళు ఎక్కడో అయిపోయింది, అది వాళ్ళ ప్రభ ఎప్పుడో పోయింది. ఇప్పుడు బీజేపీ వర్సెస్ మన తృణమూల్ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అని వస్తుంది కనుక మీరు అన్నట్టు దానిలో ఎన్నికల బడ్జెట్ గా ఉంటే ఈసారి పశ్చిమ బెంగాల్ వెస్ట్ బెంగాల్ కి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని నేను అనుకుంటున్నాను. ఇక తెలుగు రాష్ట్రాలకు వస్తే ఒక మాట చెప్తాను, రైల్వే బడ్జెట్ గురించి మాట్లాడాలి శ్రీరామ్. ఎందుకంటే రైల్వే బడ్జెట్ లో కూడా చూసుకుంటే మనకు ఆదాయం చూసుకుంటే దక్షిణ మధ్య రైల్వే బ్రహ్మాండమైన ఆదాయం లేదు, కానీ ఖర్చు మనకి ఇచ్చే వాళ్ళ బడ్జెట్ లో చూసుకుంటే చాలా కునారిల్లిపోయినది అంటున్నారు. రెండోది ఏంటంటే మనకు మొత్తం తెలంగాణ తీసుకుంటే దేశంలో 5 జీడిపిలో 5% మనం ఇస్తున్నాం, కానీ మనకు 3% కూడా మనకు రావడం లేదు అంటున్నాడు. మనం ఎందుకు రావడం లేదు మరి? ఏ రకంగా జనాభా ప్రకారం 3 ఉన్నాం కనుక ఇంకొక పెద్ద ప్రతికూలత వచ్చే అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. ఈసారి 16 ఆర్థిక సంఘ నివేదిక అరవింద్ పనగాడియా రిపోర్ట్ ఇచ్చారు.
దాని ప్రకారం రేపు 2026 ఏప్రిల్ 1 నుంచి కొత్త 16వ ఆర్థిక సంఘం నివేదిక అమలవుతుంది. ఇప్పటి నుంచి 31 దాకా 1931 దాకా ఉంటుంది. అయితే దాంట్లో సమస్య ఎక్కడ వస్తుంది? 2031 దాకా ఉంటుంది. దానిలో సమస్య ఏంటంటే ఏదైతే అభివృద్ధి చెందిన రాష్ట్రాలకు నష్టం జరిగే అవకాశం ఉందా అనేది కూడా నాకు అంచనా. ఎందుకంటే ఇప్పుడు అభివృద్ధి చెందిన రాష్ట్రాలకు మళ్ళీ ఎందుకు ఇవ్వాలి, లేని వాడికి ఇవ్వాలి కదా అంటే మళ్ళీ ఎక్కడికి పోతాయి నిధులన్నీ కూడా? ఉత్తర భారతదేశంలో రాష్ట్రాలకు, బీమారి రాష్ట్రాలకు పోతాయి. అంటే వెనుకబడ్డ వాడికి సహాయం చేయొద్దని అంటలేదు, కానీ బాగా మార్కులు తెచ్చుకున్న వాడికి కూడా ఇంకా మార్కులు తెచ్చుకునే అవకాశం చేయాలా లేదా? అంటే మీరు అభివృద్ధి చెందారు కనుక మీకు బడ్జెట్ ఇవ్వమంటే మరి అభివృద్ధి చెందడానికి మరి ఉత్ప్రేరణ ఎట్లా అవుతుంది? కాదు కదా. అందుకని 16వ సంఘ ఆర్థిక సంఘ నివేదిక ప్రకారం ఒకవేళ కనుక 71 జనాభా లెక్కలు తీసుకుంటే ఓ రకంగా ఉంటది, 2011 జనాభా లెక్కలు తీసుకుంటే ఒక రకం. 2021 జనాభా లెక్కలు జరగలేదు కనుక 2011 జనాభా లెక్కలు తీసుకుంటే మన ఆర్థిక అభివృద్ధిలో మనం ముందున్నాము కనుక ఒకవేళ దాన్ని చూపించుకొని వెనుకబడ రాష్ట్రాలకు ఇస్తాం కానీ మీకు బడ్జెట్ తక్కువ కేటాయిస్తామని అనే ప్రమాదం ఉంటుందని నేను ఊహిస్తున్నాను. ఆ ప్రమాదం జరిగితే మాత్రం మనకు ఉభయ తెలుగు రాష్ట్రాలు అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నష్టపోయే అవకాశం ఉంది అంటున్నారు. తెలుగు రాష్ట్రాలు నష్టపోయే అవకాశం ఉంది. ఒకవేళ అది కాకుండా 1971 లెక్క తీసుకుంటే ఓ రకంగా ఉంటుంది. 2011 తీసుకోమని మన డిమాండ్. 2011 తీసుకుంటే వాళ్ళు కూడా అభివృద్ధి చెందింది కదా అటు ఉత్తర భారతదేశం వాళ్ళు కూడా, కనుక అది లెక్క తీసుకోమంటే అప్పుడు కొంతవరకు మనకు న్యాయం జరిగే అవకాశం ఉందని మనం అంటున్నాం. అదే కనుక ఎన్నికల మనకు డిలిమిటేషన్ విషయానికి వస్తే అది నష్టపోతాం. అదే 2011 ప్రతిపాదన తీసుకుంటే కనుక ఈ రెండు బ్యాలెన్స్ కనుక చేయాల్సి ఉంది. ఆర్థిక రంగంలో మాత్రం 2011 తీసుకోండి. అప్పటికన్నా ఉత్తర భారతదేశంలో కూడా రాష్ట్రాలు కొన్ని డెవలప్ అయినాయి, మనకు నష్టం కాకుండా ఉండాలని 2011 తీసుకోమంటున్నాం. ఒక డిలిమిటేషన్ కమిటీలో మాత్రం 1971 తీసుకోమంటున్నాం. ఈ రెండింటిని ఎట్లా చూస్తారో తెలియదు కానీ ఈ వేరు అంశాలు ఇలా అరవింద్ పనగడియా రిపోర్ట్ ఏదైతుందో ఆర్థిక సంఘం రిపోర్ట్ ఉందో 16 ఆర్థిక సంఘం నిధులు మీరన్నారు ఆర్థిక పరిస్థితికి సంబంధించి ఎస్ రామ్మోహన్ రావు గారు, ఆర్థిక సిచ్యువేషన్ లేకపోతే ఆర్థిక వ్యవస్థ బడ్జెట్ కీలకంగా మారబోతుంది. ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రైల్వే బడ్జెట్ ను మెర్జ్ చేయడం, సో ఇలాంటి కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. సో ఈసారి తెలుగు రాష్ట్రాలకు సంబంధించి దేశవ్యాప్తంగా మెట్రో రైళ్లు కీలక పాత్ర పోషిస్తున్నాయి కాబట్టి నూతన రైల్వే లైన్లకు సంబంధించి ప్రాధాన్యత ఇచ్చేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఎందుకంటే ఎన్డీఏ మొదటి 2 పర్యాయాలు కూడా పెండింగ్ లో ప్రాజెక్టులకు సంబంధించి ప్రాధాన్యత ఇచ్చారు, కానీ కొత్త ప్రాజెక్టులకు సంబంధించి ఎక్కువగా అవకాశం కల్పించినటువంటి పరిస్థితి కనబడింది. కానీ ఈసారి ఆశించవచ్చా అలాంటి పరిస్థితిని? ఎంత దుర్మార్గం అంటే సిరాజ్, ఒక్కోసారి హైదరాబాద్ విషయం చూస్తే చాలా దుఃఖం అనిపిస్తుంది. ఒకనాడు యూపీఏ గవర్నమెంట్ 1-2 ఉన్నది కదా, అప్పట్లో చూసుకుంటే ఢిల్లీ తర్వాత మెట్రో మనమే సెకండ్ ప్లేస్ లో ఉండేవాళ్ళం, దాదాపు 69 కిలోమీటర్లు. ఇవాళ 6వ స్థానానికి పడిపోయినాం. బెంగళూరు, చెన్నై, ఆఖరికి అహ్మదాబాద్ ఒకటి దాటుతలేదు మనని, కానీ అన్ని మిగతా 5 నగరాలు కూడా మనకంటే ముందు ఉన్నాయి కదా మెట్రోలో. ఇవాళ 5వ స్థానం 6వ స్థానానికి మనం దిగజారిపోయినాం. ఎందుకైంది? ఈ ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన ఈ 10 ఏళ్లలో 12 ఏళ్ళుగా వస్తుంది, 11.5 సంవత్సరాలు కలిసింది. ఒక్క ఇంచు కూడా మనకు మెట్రో ఇవ్వలే. మెట్రోలో మనం దిగజారిపోయినాం. బెంగళూరు లాంటిది, చెన్నై లాంటిది అద్భుతంగా కొత్త మెట్రోలకు శంకుస్థాపనలు జరుగుతున్నాయి, అన్ని జరుగుతున్నాయి దక్షిణ భారతదేశంలో. ఈ మిగతా రాష్ట్రాలు చూసుకుంటే మరి మన దగ్గర ఎందుకు చేస్తలేరు అన్నారు. సరే, మా ఆంధ్రప్రదేశ్ లో మెట్రో ప్రతిపాదన ఎన్నో నుంచి పెండింగ్ లో ఉంటుంది. విశాఖపట్నం మెట్రో పెండింగ్ లో, అది కూడా అతిగతి లేదు. ఇప్పుడు మనకు డబ్ల్యూజన్ సర్కారే కదా, కూటమి ప్రభుత్వమే కదా, మరి దానికి ఇవ్వాలి అవసరం ఉంది కదా అంటున్నాను. ఒక విశాఖపట్నంలో మెట్రోకి అవకాశం ఉంది అనుకున్నా, విజయవాడ కూడా అంటున్నారు, కానీ ఈ 2 నగరాలు అనుకోండి, మిగతా వాటిలో మెట్రోకి అవకాశం లేదు. ఉన్న దగ్గర హైదరాబాద్ ఉభయ తెలుగు రాష్ట్రాలకు కావాల్సిన సిటీ. వాళ్ళ దక్షిణ భారతదేశంలో కీలకమైన సౌత్, మన గేట్ వే ఆఫ్ సౌత్ ఇండియా మనది కనుక అన్ని భాషల వాళ్ళు బతికే అవకాశం ఉంది. కనుక మెట్రోలో ఈసారి అన్యాయం చేస్తే క్షమించేది లేదు, గట్టిగా మనం పోరాడాల్సింది అంటున్నాడు. దానికి ఒకటేంటంటే ఈ ప్రతిపక్షాలతో అన్ని కలుస్తలేమంటున్నాం. ఇక్కడ ఏమైంది? ప్రాంతీయ పార్టీ ఏమో బీఆర్ఎస్ అయింది తెలంగాణలో, జాతీయ పార్టీ ఏమో కాంగ్రెస్ అధికారంలో ఉంది. వీళ్ళిద్దరికి మేలు చేస్తే మాకేం లాభం అనుకుంటున్నారు. కానీ బీజేపీని హెచ్చరించేది స్పష్టంగా, ఇవాళ బీజేపీ ప్రభుత్వాన్ని లేకుంటే పార్టీని హెచ్చరించేది ఏంటంటే, మేము వచ్చేదాకా తెలంగాణను మేము అభివృద్ధి చెయ్యమంటే మీరే నష్టపోతారంట. అయ్య వచ్చేదాకా అమావాస్య ఆగదు. మీరు ఇప్పటికైనా సరే మెట్రో విస్తరణకు నిధులు ఇవ్వాల్సింది. ఈసారి 8 మంది ఎంపీలను గెలిపించాం బీజేపీ నుంచి, 8 మంది ఎమ్మెల్యేలను గెలిపించాం, 2 కేంద్ర మంత్రులు ఉన్నారు. వీళ్ళకు సవాల్ అంటున్నాను, కనీసం పార్లమెంటు మెంబర్లతో సమావేశం పెట్టకుండా ఇవాళ బడ్జెట్ ప్రవేశాన్ని ముందుకు పోతున్నారంటే మరి వీళ్ళ అసమర్థతనా లేకుంటే తెలివిదక్కతనం అన్నా, ఈ మాట అంటున్నా స్పర్శంగా ఉన్నా సరే నేను కేంద్ర మంత్రులు ఇద్దరిని గట్టిగా సూటిగా ప్రశ్నిస్తున్నాను. మీరు మన రాష్ట్రానికి ఈసారి బడ్జెట్ లో కనుక మెట్రో రైలు విస్తరణ, అట్లాగే రీజనల్ రింగ్ రోడ్డు, 3వది మనకు ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ ఉన్న దానికి మనకు రీజనల్ ఏమంటారు దాని కనెక్టివిటీ కోసం చేసిన ఏర్పాటు, అది కాకుండా కూడా రీజనల్ రింగ్ రోడ్ కి అనుసంధానంగా కూడా కొన్ని స్టేషన్స్ ఏర్పాటు చేస్తూ
అంటే గూడ్స్ రైలు అనవసరంగా హైదరాబాద్కి లోపలికి రాకుండా పోయే ప్రయత్నం చేస్తామంటున్నారు. అద్భుతంగా చెప్తున్నారు కానీ ఒక్కదానికి కూడా పడ్డం లేదు. ఆచరణ లేకపోతే మనకు ఎంత చెప్పినా కూడా అడుగులు బయటపడాలి కదా. ఈసారి Yes. కేంద్ర బడ్జెట్ లో ఇవన్నీ కావాలని కోరుకుందాం. బీజేపీ ఎంపీల మీద మాత్రం గట్టిగా ఒత్తిడి తీసుకురావాలని కోరుకుంటున్నాను. ఖచ్చితంగా రామ్మోహన్ రావు గారు, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ మీద అన్ని రాష్ట్రాలు కూడా ఆశగా ఎదురు చూస్తాయి కాబట్టి సో ఎలాంటి కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు మనం కూడా వెయిట్ చేద్దాం. సో మనతో పాటు పార్టిసిపేట్ చేసినందుకు మీకు కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. మొత్తం మీద రేపు 9వ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో బడ్జెట్ను ప్రవేశపెట్టబోతున్నారు. సో ఈసారి బడ్జెట్లో ఎలాంటి అవకాశాలు ఉండబోతున్నాయి, సో దేనికి ఏ రంగాలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వబోతున్నారో మనం కూడా వేచి చూడాలి.